దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే చక్కగా వాక్యం చెప్తే నేను పరలోకం వెళ్ళిపోతానా? మంచి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడితే పరలోకం వెళ్ళిపోతానా? మంచి తెలివితేటలు నాకు ఉంటే పరలోకం వెళ్ళిపోతానా? వెళ్ళను. ఎలా వెళ్తానంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యంలో అదే ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరని ఉంది. వచ్చాడా పరిశుద్ధాత్మని మీ మీదకే? చెప్పండి. మనం భక్తి చేసేది ముక్తి కొరకే. ముక్తికి వెళ్ళాలంటే మనలో శక్తి కావాలి. శక్తి రావాలంటే పరిశుద్ధాత్మను మనలోకి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అదే అన్నాడు పౌలు గారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజుల్లో చాలా అవసరం మనకి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎందుకు అవసరం చెప్పండి. ఈ శరీరం ఏమన్నా మంచిదనుకున్నారా? మీ శరీరాలు కానీ నా శరీరం కానీ ఏమన్నా మంచిదనుకున్నారా? చెప్పండి. మన శరీరం మంచిదా చెడ్డదా? చెప్పాలి. మన శరీరంలో మంచి ఏమీ లేదు. రామపత్రిక 7:18 పౌలు అదే అన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిదేది కనపడతలేదు అన్నాడు. ఈ శరీరం మంచిది కాదు. ఈ శరీరాన్ని మంచిగా మార్చుకోవాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఈ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలంటే పరిశుద్ధాత్మ కావాలి. శరీరానుసారంగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. శరీరాన్ని దినదినము అనుదినము ప్రార్థనలో నలగొట్టాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. యథార్థంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. దీర్ఘశాంతంతో బ్రతకాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. తగ్గించుకుని బ్రతకాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పాపానికి దూరంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మ మనకి ఎందుకు కావాలంటే పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పరలోకానికి పరిశుద్ధులు వెళ్తారా, పాపులు వెళ్తారా? పరిశుద్ధులు వెళ్తారు. అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారని ఉంది బైబిల్లో. పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడా? పరిశుద్ధాత్ముని మీలోకి రాణిస్తున్నారా? చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఈ శరీరం మంచిది కాదు. ఈ శరీరం పరిశుద్ధంగా దేవునికి సమర్పించబడాలంటే పరిశుద్ధాత్మను మనకి చాలా అవసరం. అందుకనే దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉందన్నాడు. అదే పౌలు అన్నాడు రోమాపత్రిక 12:1 పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ప్రభువునకు సమర్పించుకొనవలని ప్రభువు వాత్సల్యమును బట్టి బతిమాలు కొనుచున్నాను అన్నాడు. ఈ శరీరాన్ని ఎవరికి సమర్పించాలి? ఈ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించాలంటే శరీర బలముతో ఉంటే సమర్పించలేవు. ఆత్మ బలముతో ఉంటే దీన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించగలం. అందుకనే మనం భక్తి చేసేది పరలోకం వెళ్ళడానికి తప్ప భూలోకములో మన అవసరతలు తీర్చుకోవడానికి భక్తి కాదు. భూలోకంలో ఏదో మేలు పొందుకుందామని భక్తి కాదు. అదే పౌలు అంటాడు 1 కొరింథీ పత్రిక 15:19 ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన యెడల మనము మనుషులందరికంటే దౌర్భాగ్యులం అన్నాడు. అర్థమైందండి మీకు? అంటే ఈ 60 సంవత్సరాల జీవితం కొరకు క్రీస్తుని నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడని చాలా స్పష్టంగా మాట్లాడుతుంది బైబిల్. మనం ఈ 60 సంవత్సరాల జీవితంలో దేని కొరకు క్రీస్తుని నమ్ముకోవాలంటే ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం ఉంది, దేవుని రాజ్యం. మన పౌరసత్వం పరలోకములో ఉంది. ఈ లోకంలో ఉన్న పౌరసత్వం నిజమైనది కాదు, నిత్యమైనది కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న పౌరసత్వాన్ని సంపాదించుకోవాలంటే మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారని బైబిల్లో ఉంది. శక్తివంతంగా బ్రతుకుతున్నారా? పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నారా? ఈ శరీరాన్ని, ఈ శరీర కోరికల్ని, ఈ శరీర క్రియలను చంపగలుగుతున్నారా అంటే చంపలేకపోతున్నారు చాలామంది. ఎందుకంటే దేవుని శక్తి లేక, పరిశుద్ధాత్మ శక్తి లేక, పరిశుద్ధాత్ముడు లేక
ఈ శరీర క్రియలను చంపలేకపోతున్నారు. రామపత్రిక 8:9 ఉంటుంది, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారని ఉంటుంది. అర్థమైందండి మీకు? దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తులా జీవించడానికే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు మాట్లాడినట్లుగా మాట్లాడడానికే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు ఎలా పరిశుద్ధంగా బ్రతికాడో అలా బ్రతకడానికే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు పరలోకానికే ఎలా ఆరోహణమైపోయాడో అలా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని క్రీస్తును నమ్ముకోవాలి. క్రీస్తును నమ్ముకుంటేనే పరలోకం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవరో చేరుకోలేరని చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోకాన్ని పొందుకోవడం కోసం మనం భక్తి చేయాలి. మనం భక్తి పరలోకం కొరకు చేయాలి. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టే బిడ్డగా మనం జీవించాలి. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మనం జీవించాలి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? యేసు కొరకు ఎదురు చూడాలి. అబ్రహాము ఎవరి కొరకు ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అరిమత యేసేపు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడు. అందుకనే పరలోకానికి వెళ్ళాలంటే ఈ శరీర క్రియల్ని చంపకపోతే పరలోకం మనకు లేదు. అందుకని ఈ శరీర క్రియల్ని చంపాలి. అదే అన్నాడు పౌలు గారు 1 కొరింథీ 9:27లో, ఇతరులకు బోధించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడైపోతానేమో అని ప్రతి దినము నా శరీరాన్ని నల్లగొట్టి దాన్ని లోపరుచుకున్నాను. ఎంత బాగుందని మాట అది. మీ శరీరాన్ని మీరు లోపరుచుకున్నారా? శరీరానికి లోబడిపోతున్నారా? చెప్పండి. మీ శరీరాన్ని మీరు లోపరుచుకుంటున్నారా? శరీరానికి లోబడిపోతున్నారా? మీరు శరీరం చెప్పిన మాట వింటున్నారంటే, శరీర క్రియలు మీలో స్పష్టంగా కనపడుతుంది అంటే, శరీర కార్యాలతో మీరు జీవిస్తున్నారంటే, మీరు శరీరానుసారంగా నడుచుకుంటున్నారంటే కారణం ఏంటంటే నీ శరీరాన్ని నువ్వు నలగొడతలేదు. ప్రార్థనలో మన శరీరాన్ని నలగొట్టాలి. ఎందుకంటే మన శరీరంలో మంచిదేది కనపడదు. మన శరీరాన్ని నలగొట్టాలంటే ప్రార్థించాలి. మనిషి కుమారుని ఎదుట నిలవబడినట్లు శక్తిమంతులగినట్లు మీరెల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన శక్తి పొందుతాం. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మనం మారాలి. లూకా సువార్త 4వ అధ్యాయం ప్రారంభం నుంచి ఉంటుంది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ పూర్ణుడై, దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత బాగుందన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, యేసుక్రీస్తులో ఏ లోపము లేదు, యేసుక్రీస్తులో ఏ కలంకము లేదు, యేసుక్రీస్తులో ఏ ముడత మచ్చ డాగు లేదు. అలాంటి క్యారెక్టర్ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. 1 పేతురు 1:14 అంటాడు, నేను పరిశుద్ధులను కాబట్టి మీరును మీ సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి. యేసును నమ్ముకుంటే పరిశుద్ధంగా బ్రతకాలి. యేసును నమ్ముకుంటే యథార్థంగా బ్రతకాలి. యేసును నమ్ముకుంటూ మన ఇష్టానుసారంగా సినిమాలు చూస్తూ, మన ఇష్టానుసారంగా సీరియల్ చూస్తూ, మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండకూడదు. పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. స్టెఫను గురించి మనం చదివితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వాక్యంలో స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అంత బాగుంటుందండి బైబిల్ చదివితే. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడు. దేవుని రాజ్యంకి వెళ్ళాడు. పౌలు గారి గురించి ఉంది. అపోస్తులైన పౌలు గారు, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉంది. చూడండి, ఆలోచించండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డవా? చాలామంది ఎలా నింపబడతారు చెప్పండి? పాపంతో నింపబడిపోతూ ఉంటారు చాలామంది. లోకంతో నింపబడిపోతూ ఉంటారు.
లోకాశలతో నింపబడిపోతారో, శరీర క్రియలతో నింపబడిపోతారో. ఆలోచించండి. కొంతమంది మాట్లాడితే పనికిమాల విషయాలే. వాళ్ళ నోరు దేనితో నింపబడింది చెప్పండి? పనికిమాల విషయాలతో నింపబడింది. వారి హృదయం లోకంతో నింపబడింది. వారి మనసు లోకాశలతో నింపబడింది. కానీ యేసును నమ్ముకున్న మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం జీవించాలి.